ఆంధ్రప్రదేశ్ని కులాలు వెంటాడుతున్నాయి. కుల రాజకీయం అన్నటువంటిది పెను సవాలుగా మారుతోంది. ఇది ఖచ్చితంగా పరిష్కరించుకోబోతే, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎదిగినటువంటి ప్రతి ఆంధ్రుడు అక్కడ కులం చూసి ఎదగల. ఇక్కడ కష్టపడి ఉన్నత స్థాయికి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళాడు. సరే, అక్కడ స్నేహం బంధుత్వం కారణంగా కులపరమైనటువంటి వాళ్ళతో కలిసి ఉండొచ్చు. కానీ కులం ఆధారంగా ఇక్కడ చదవాల, కులం ఆధారంగా ఇక్కడ టాలెంట్ పెంచుకోలేదు. ఇక్కడ తమలో ఇప్పుడు అదే కులంలో దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు. కమ్మ కానీ, రెడ్డి కానీ, కాపు కానీ, బలిజి కానీ, ఇట్లాగా ఏ కులంలో చూసినా అందరూ ఏమి అద్భుతమైనటువంటి స్థానాల్లో ఏమి లేరు కదా. 5 నుంచి 10% మంది మాత్రమే ఉన్నత స్థితిలో ఉన్నారు. మిగతా 80-90% మంది తమ పని తాము చేసుకు బ్రతికే స్థితిలోనే ఉన్నారు. ఇక్కడ ఇందులో ఎక్కువ తక్కువలు ఉండొచ్చు. ఈ కులం వాళ్ళు ఎక్కువ, ఆ కులం వాళ్ళు తక్కువ ఉండొచ్చు. కానీ కుల ప్రాతిపదికన ఎదుగుదల కాదు అన్నటువంటి పాయింట్ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది. ఆంధ్రాలో మీ టాలెంట్లు, మీ తల్లిదండ్రుల యొక్క పోషణ, మీ తల్లిదండ్రుల యొక్క ఆలోచన, వాళ్ళ ప్రోత్సాహం కారణంగా ఎదిగారు. సరే, విదేశాలకు వెళ్ళాక అక్కడ మనవాళ్ళతో 10 మందితో స్నేహమో బంధుత్వమో కారణంగా అలాగ మెయింటైన్ చేయొచ్చు. కానీ కులం అనేటటువంటి ప్రాతిపదికనే సాగితే ఆంధ్ర అతిపెద్ద అనర్థదాయకమైనటువంటిదిగా మారుతుంది. అలాగే పార్టీ బేస్డ్ రాజకీయమే నడుస్తూ ఉంటే, ఒకళ్ళు అధికారంలో ఉండాలి ఇంకొకళ్ళు ఉండకూడదు అనే రాజకీయం నడుస్తున్నంతసేపు వ్యాపార పారిశ్రామికవేత్తలు ఇవాళ తెలుగుదేశం అభిమానులైనటువంటి వాళ్ళు తెలుగుదేశం టైంలో పెట్టుబడి పెట్టడానికి ఎందుకు వెనకాడుతున్నారు? ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశం అభిమానులైనటువంటి వాళ్ళు లక్షల కోట్ల వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు, లక్షల కోట్ల పరిశ్రమలు నడిపేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎందుకు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టట్లా? ఏమో శాశ్వతంగా రేపు మనమే వెళ్ళే ఉంటారని గ్యారంటీ ఉంది, రేపు జగన్ వస్తే మనల్ని వేధిస్తాడేమో అనే భయం. అలాగే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైనటువంటి వ్యాపార లావాదేవీలు జరుపుతా, పారిశ్రామిక లావాదేవీలు జరుపుతా, కాంట్రాక్టులు నడుపుతా అద్భుతమైనటువంటి కోటీశ్వర్లు రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ కాకుండా పక్క రాష్ట్రాల్లో ఏ తెలంగాణలోనూ పెట్టుబడి పెడతారు, ఏ కర్ణాటకలోనూ పెట్టుబడి పెడతారు, ఏ చెన్నైలోనూ పెట్టుబడి పెడతారు, అవసరమైతే గురుగావు బాంబేలో పెట్టుబడి పెడతారు. కానీ ఇక్కడ ఎందుకు పెట్టుబడి పెట్టరు? ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది, వాళ్ళని వేధిస్తోంది పారిశ్రామికవేత్తల్ని. కాబట్టి అంటే పారిశ్రామికవేత్త అనేటటువంటి వాడి కుల ప్రాతిపదికన, వ్యాపారస్తుని కుల ప్రాతిపదికన వేధిస్తున్నారు, అధికారులు ఎవరుంటే వాళ్ళ ప్రత్యర్థి కులాలను వేధిస్తున్నారు అన్నటువంటిది బలంగా పాతుకుపోతుంది. ఇది జరిగితే రాష్ట్ర డెవలప్మెంట్కి వాస్తవంగా భారతదేశంలో అద్భుతమైన అవకాశం ఆంధ్రాకు ఉంది. జంక్షన్ పాయింట్, ఆసియా ఖండ ఏది మన దక్షిణాదిలో జంక్షన్ పాయింట్ ఇది. అట్లాంటి జంక్షన్ పాయింట్లో చక్కటి జలవనరులు ఉండి, చక్కటి సముద్ర తీరం ఉండి, చక్కటి వ్యవసాయ భూములు ఉండి ఎందుకు మనం ఫెయిల్ అవుతున్నామయ్యా అంటే రీజన్ కులపు పెచ్చ అన్నటువంటిది. ఆ కులపు పెచ్చని పక్కన పెట్టకపోతే, కులాలకు అతీతమైనటువంటి అభివృద్ధి దిశగా మొత్తం ఆంధ్రులం అనేటటువంటి ఫీలింగ్ రాకపోతే, తెలంగాణలో కులాలని పక్కన తీశాక, మనోళ్ళనందరినీ ఆంధ్ర వాళ్ళందరినీ పక్కకు తీశాక అది బాగుపడుతోంది. మనకి అలాంటి రోజులు రావాలి అంటే మనలో ఈ కులపెచ్చ పక్కకి పోవాల్సిన అవసరం ఉంది.